హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్. మేము ముందు ఇదే ఛానల్ కి వేరే పేరు పెట్టామండి. ఆ పేరు ఏంటిదంటే మినీ కుకింగ్ జోన్. మినీ కుకింగ్ జోన్ అని ఛానల్ పెట్టి అందులో అన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకొని కుకింగ్ చేసే వాళ్ళము. ఈ మినీ కుకింగ్ జోన్ ఛానల్లో కొన్ని రోజులు కుకింగ్ చేశాను. తర్వాత మా పిల్లలు మేము కూడా వీడియోస్ చేస్తాం మమ్మీ అని అడిగారు. అలా అడగడం వల్ల మేము కూడా ఆలోచించి అదే ఛానల్లో మినీ కుకింగ్ జోన్ అని పేరు తీసి ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్ అని పేరు పెట్టామండి. ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్ అని పేరు పెట్టిన తర్వాత మేము మా పిల్లలు అందరం కలిసి వీడియోస్ చేస్తున్నామండి. అయితే మినీ కుకింగ్ జోన్ అని ఛానల్ పెట్టినప్పుడు మేము ఎలా వంటలు చేసే వాళ్ళము, ఏ వస్తువులు తీసుకున్నాము అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మేము గోడకి పెయింట్ వేసామండి. అన్ని గీతలు గీతలు ఉండే మంచిగా కనిపించదని చెప్పి పెయింట్ వేసాము. పెయింట్ వేసిన తర్వాత ఒక పెద్ద బల్బు తీసుకొచ్చి పెట్టాము, లైటింగ్ బాగుంటుందని. తర్వాత మేము ఇది గ్రీన్ కలర్ ది మీషోలో తీసుకున్నామండి. అది గోడకి అంట పెట్టాము. అది కొన్ని రోజులు బానే ఉండే, తర్వాత ఊడిపోయిందండి. ఇలా ఊడిపోతుందని చెప్పి డబల్ టేప్ తీసుకొచ్చి అంట పెట్టాము. అయినా కానీ కొన్ని రోజులు ఉంది, మళ్ళీ తర్వాత ఊడిపోయింది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉండలేదని చెప్పి వదిలేసినాం. ఇక గోడకి గ్రీన్ కలర్ ది పెట్టిన తర్వాత ఇసుక తీసుకొచ్చామండి. ఇది సన్న ఉష్కెనండి. సన్న ఉష్క తీసుకొచ్చి మనకి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు జల్లుకోవాలి ఇసుకను. ఇలా ఇసుక జల్లుకున్న తర్వాత ఒక పెద్ద ఇల్లు తయారు చేసామండి. అది ఎలా తయారు చేసామంటే థర్మాకోల్ ని తీసుకొని ఇల్లుకి ఏ విధంగా అవసరం పడుతుందో ఆ రకంగా కట్ చేసుకొని గమ్ముతోని అంట పెట్టామండి. పైనది పక్కలకి థర్మాకోల్ అండి, కిందిదేమో అట్ట ముక్కనండి. అట్ట ముక్కకి థర్మాకోల్ ఇలా నిలబెట్టి గమ్ము పెట్టి అతికించాము. గమ్ముతోని అంట పెట్టిన తర్వాత ఒక రోజు అలాగే ఉంచామండి. అది మంచిగా అంటుకున్న తర్వాత వాటర్ కలర్స్ తీసుకొని బ్రౌన్ కలర్ మొత్తం లోపల వేసాము. అది ఆరిపోయిన తర్వాత వేరే వేరే కలర్స్ లో ముగ్గులు వేసామండి. గ్రీన్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ అలా కలర్స్ తీసుకొని లోపల మొత్తం ముగ్గులు వేసాము. ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత అవి ఆరిపోవాలండి. తర్వాత ముంగట థర్మాకోల్ పెట్టాం కదా, ఆ థర్మాకోల్ కూడా అన్ని వాటర్ కలర్స్ తోని కలర్స్ వేసామండి. ఇప్పుడు థర్మాకోల్ పైన మేము పాత చీపురు తీసుకున్నామండి. దాని కొనలు మొత్తం కట్ చేసి పైన గమ్ము పెట్టి అతికించాము. మొత్తం గుడిసెలాగా తయారైపోయింది. ఇలా గుడిసె తయారు చేయడానికి ఎన్ని వస్తువులు వాడామో చూడండి. చాలా టైం పట్టిందండి గుడిసె తయారు చేయడానికి. ఇలా గుడిసె తయారు చేసి కొన్ని వీడియోలు చేశానండి. ఎప్పటికీ ఒకే లాగా చేస్తే ఎవ్వరు చూడరు కదా వీడియోలు అని చెప్పి ఈ గుడిసెతో పాటు ఇంకో చిన్న ఇల్లు లాగా తయారు చేసామండి. అది ఈ ఇల్లే. అన్ని వీడియోలు ఒకేలా చేస్తే ఎక్కువ మంది చూడరు కదా అని కొంచెం వెరైటీగా తయారు చేసామండి. ఇదంతా మా క్రియేటివిటీ. ఈ ఇల్లును ఎలా తయారు చేసామంటే మనకి అట్ట ముక్కలు ఉంటాయి కదా, ఆ అట్ట ముక్కలను తీసుకొని ఇల్లుకు ఏ విధంగా తయారు చేస్తామో అవన్నీ డోరు, కిటికీలు, పైన కప్పు, మొత్తం ఇల్లుకి కాంపౌండ్ వాళ్ళు అన్ని పెట్టామండి. ఈ ఇల్లు చేయడానికి మాకు 3 గంటలు టైం పట్టిందండి. ఇవన్నీ కట్ చేసుకొని గమ్ముతో అతక పెట్టామండి. గమ్ముతో అంట పెట్టిన తర్వాత ఒక రోజు అలానే ఉంచాము. తర్వాత రోజు 2 స్ప్రే కలర్ డబ్బాలు తీసుకొచ్చాము. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకోటి గ్రీన్ కలర్. ఆ స్ప్రే డబ్బాలతోని కలర్ వేసేసాము ఇల్లుకు మొత్తం. ఒక ఇల్లు తయారు చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ఇలా కలర్ వేసిన తర్వాత ఒక రోజు అలానే ఉంచి తర్వాత రోజు నుంచి వీడియోలు చేశాను. ఈ ఇల్లుకు ముందు డెకరేషన్ చేయడానికి ఈ కలర్ రాళ్ళు తీసుకున్నామండి. ఈ రాళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనం ఇంటికి ఒక గాజు పాత్రలో చిన్న చిన్న ఫిష్లు తెచ్చుకుంటాం చూడండి. ఆ గాజు పాత్రలో అడుగుకు ఈ కలర్ రాళ్ళు ఉంటాయి. అవి ఈ రాళ్ళేనండి. ఈ రాళ్ళని డెకరేషన్ గురించి నేను తీసుకొచ్చాను. మేము ముందు గోడకి ఈ రకంగా అంట పెట్టాము. అయితే కొన్ని రోజులకి ఈ రకంగా అయిపోయింది. ఎంత నీట్ గా మంచిగా అతక పెట్టామో అంత ఘోరంగా అయిపోయింది చూడండి. ఒక చిన్న ఇల్లు రెడీ అయిపోయింది. అలా
అలాగే డెకరేషన్ కి కలర్ రాళ్ళు ఏ రకంగా తీసుకున్నామో చెప్పాను కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న కుండలు ఎలా తీసుకొచ్చాము అంటే, మనము దీపావళికి దొంతులు పెడతాం కదా, ఆ దొంతులలో నుండి చిన్న చిన్న కుండలను తీసుకొచ్చి వాటికి బ్రౌన్ కలర్ పెయింట్ వేసి ఇలా కుండల్లాగా రెడీ చేసాము. తర్వాత ఈ డక్కులు ఆవులు ఉన్నాయి కదా, అవన్నీ మేము షాప్ లో తీసుకున్నామండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే రోజు పెట్టానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా డిజైన్ చేసి వీడియో తీసేదాన్ని. తర్వాతనేమో ఇది చెక్క స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ కి అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయ్యిందండి. ఈ స్పూన్ ని కట్ చేసిన తర్వాత ఇలా అయ్యింది. దీనిని ఒక దారం సహాయంతో కట్టేదాన్ని. అవి ఎలా కట్టానో ఇప్పుడు చూపిస్తాను. ఇలా కట్టానండి. ఇలా కట్టిన తర్వాత ఇసుకలో ఇలా పెట్టేదాన్ని. ఇల్లుకు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పెట్టేదాన్ని. తర్వాత ఇవి తీసుకున్నామండి. ఇవి మీషోలో తీసుకున్నాము. ఇవి కూడా చాలా ఉపయోగపడుతుండే వంటలో, చాలా బాగున్నాయి. ఒక స్పూన్ కి దారం కట్టి పెట్టుకున్నామని చెప్పాను కదండి, అది ఇల్లు ముందు అలా పెట్టాను. రోజు ఒకలాగా ఇలానే డెకరేషన్ చేసేదాన్నండి. చాలా టైం పడుతుందండి డెకరేషన్ చేయడానికి, అయినా కానీ ఓపికతోని చేసేదాన్ని. తర్వాత ఇవి అన్ని ఎనిమల్స్ బొమ్మలు కూడా మీషోలోనే తీసుకున్నామండి. ఇవి కూడా ఒకసారి డెకరేషన్ చేశాను. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డెకరేషన్ చేస్తానండి. తర్వాత ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు అవన్నీ వేసి పెట్టాను. ఇది మినీ కుకింగ్ జోన్ కదా, అన్ని చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న వంటలే ఉంటుండే కదా. అయితే అప్పుడు ఆ వంటలలో ఈ పసుపు, కారం ఉపయోగించేదాన్ని. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసేదాన్ని. ఇవన్నీ వంటకు సంబంధించిన వస్తువులండి. అన్ని గిన్నెలు, చెంబు అన్ని ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చూడండి. దీనికి సపరేట్ ఒక షాపే ఉందండి. ఆ షాప్ లో తీసుకున్నాము. ఆ షాప్ పేరు కూడా చెప్తానండి. ఇదేనండి ఆ షాప్. ఇది హైదరాబాద్ లో ఉంటుందండి. హైదరాబాద్ లో టోలీ చౌకీలో ఉంటుందండి. ఈ షాప్ లో మొత్తం అన్ని ఇవే ఉంటాయండి. అన్ని మినీ కుకింగ్ జోన్ కి సంబంధించిన వస్తువులే ఉంటాయండి. మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము. ఎంత బాగున్నాయో చూడండి. అన్ని చిన్న చిన్నగా, చిన్న చాకు అన్ని ఎంత బాగున్నాయి. వీటిని చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. కూరగాయలు కట్ చేసుకోవడానికి ఒక చెక్క చిన్న చాకు, దాని మీదనే కట్ చేస్తుంటానండి నేను కూరగాయలన్నీ. తర్వాత పూరీలు, చపాతీలు అన్ని ఈ పీట మీద చేస్తుండేదాన్ని. ఎంత చిన్నగా ఉందో చూడండి. అలాగే అన్ని చిన్న చిన్న వస్తువులు, చిన్న చెంబు, చిన్న గ్లాసు అన్ని చిన్నవే. చిన్న హాట్ బాక్స్ అండి, ఎంత చిన్నగా ఉందో చూడండి. అందులో దోశలు, ఇడ్లీలు వేసేదాన్ని. ఇది ఇడ్లీలు చేసేదండి. ఇది గుంత పొంగనాలు చేసేదండి. ఇది చిన్న గ్యాస్ అండి, ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇదేమో ప్యాన్ అండి, ఇందులో చపాతీలు చేసేదాన్ని. చిన్న ప్లేట్లు అండి, చిన్న కడాయి, ఇందులోనే ఎక్కువ వంటలు చేసేదాన్ని. ఇది చిన్న బగాని, చిన్న ఐరన్ బాక్స్. ఇది చిన్న మిక్సీ అండి. ఇది చిన్న గ్రైండర్ అండి. ఇది చిన్న కడాయి. ఇదేమో చిన్న లంచ్ బాక్స్. ఇందులో 4 బాక్సులు ఉంటాయండి. నేను దీంతో క్యారెట్ గీకేదాన్నండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఇవి కూడా మేము మీషోలో తీసుకున్నాము. మొత్తం 5 ఉంటాయండి. వంట చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుండే. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నామండి. పిల్లలకి వెరైటీగా చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయండి. ఆమ్లెట్ కానీ, బ్రెడ్ కానీ ఏదైనా స్లైస్ లాగా చేసి ఇవ్వచ్చు. ఇది కేక్ డెకరేషన్ చేయడానికండి. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాము. క్రీమ్ అప్లై చేయడానికి. ఈ చెట్లు కూడా మీషోలోనే తీసుకున్నామండి. కొన్ని చెట్లు కలర్స్ లో తీసుకున్నాము, కొన్ని చెట్లు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయండి. ఇవన్నీ ప్లాస్టిక్ చెట్లండి. ఇవి చాలా బాగుంటుండే డెకరేషన్ చేసేటప్పుడు. ఇవన్నీ చెట్లండి, ఎంత బాగున్నాయో చూడండి. మినీ కుకింగ్ జోన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంత సామాన్ తీసుకున్నాము. ఇవన్నీ ఉపయోగపడుతుండేనండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వీడియోలు చేసేదాన్ని. ముందు వీడియో చేయాలంటే ఒక ఇల్లు పెట్టిన తర్వాత ఇవన్నీ సెట్ చేయడానికి ఒక 2 hours పడుతుండే. తర్వాత వీడియో చేయడానికి 2-3 hours పడుతుండే. తర్వాత ఎడిటింగ్ చేయడానికి, ఎడిటింగ్ చేసిన తర్వాత మాట్లాడడానికి 3 hours పడుతుండేనండి ఖచ్చితంగా. ఎడిటింగ్ చేసినాక మళ్ళీ థంబ్నెయిల్ చేయాలి. థంబ్నెయిల్ కి 1/2 hour పడుతుందండి. మొత్తం నాకు ఒక వీడియో చేయాలంటే 9-10 hours పడుతుండే. అంత కష్టం
కష్టపడ్డా కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం తొందరగా పెరుగుతలేరండి. ఇది చిన్న డైనింగ్ టేబుల్ అండి. ఎంత చిన్నగా ఉందో చూడండి. వీటిని మేము బయట తీసుకున్నామండి. వీటికి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. చాలా బాగుంటుంది. తర్వాత ఇవి కూడా మీషోలోనే తీసుకున్నామండి. చాక్లెట్ మౌల్స్ అండి. ఇవేమో ఆల్ఫాబెట్స్ అండి. ఇవి కూడా మౌల్సేనండి. ఇవి 4 మీషోలోనే తీసుకున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మౌస్ లో వేసి వీడియోలు చేసేదాన్ని. తర్వాత ఇది చిన్న డైనింగ్ టేబుల్, ఇది పెద్ద డైనింగ్ టేబుల్ అండి. 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి. ఇవి రోల్ అండి. ఇవి మేము బయట తీసుకున్నాము. 2 రోళ్లు తీసుకున్నామండి. అయితే ఇప్పుడు చూపించేది ఎక్కువగా ఉపయోగించేదాన్ని. ఈ వీడియోలు చేసేటప్పుడు మిక్సీ వాడకపోయేదాన్నండి. ఎక్కువగా ఈ రోళ్ళనే ఉపయోగించేదాన్ని. ఈ మినీ కుకింగ్ జోన్ కి సంబంధించిన వంటలన్నీ పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో ఆ విధంగానే చేసేదాన్నండి. మొత్తం కట్టెల పొయ్యి పెట్టి బగాని పెట్టి వంట చేసేదాన్ని. అలాగే మిక్సీలు వాడకుండా రోళ్లను ఉపయోగించేదాన్ని. మనం అమ్మమ్మలు నాన్నమ్మలు వంటలు ఎలా చేస్తుండేనో ఆ విధంగా చేసేదాన్నండి. ఈ మినీ కుకింగ్ జోన్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇవేనండి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక వీడియో చేయాలంటే ముందు ఇల్లు పెట్టేదాన్ని. తర్వాత వీటిని ముందు చూపించాను కదా, వాటిని తీసుకొని ఆ ఇసుకలో ఇలా పెట్టాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తానండి. ఇల్లు ముందు ఇలా పెట్టానండి. నేను ముందు చెప్పాను కదండి ఈ రాళ్ళ గురించి. ఈ రాళ్లను ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అలానే డెకరేషన్ చేసేదాన్నండి. ఇది పొయ్యి అండి. మినీ కుకింగ్ జోన్ లో ఈ పొయ్యి పెట్టి వంట చేసేదాన్ని. ఈ ఇసుకలో పొయ్యి పెట్టి అందులో క్యాండిల్ పెట్టేదాన్ని. క్యాండిల్ పెట్టిన తర్వాత అగ్గి పెట్టెతో మంట పెట్టేదాన్ని. అది మండిన తర్వాత ఎండిన కట్టెలు పెట్టేదాన్ని. క్యాండిల్ సహాయంతో కట్టెలు మండేవండి. కట్టెలు మంచిగా మండిన తర్వాత పొయ్యి పైన బాండి అయినా ఏదైనా ప్యాన్ అయినా పెట్టి వంట చేసేదాన్ని. ఇది మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నానండి. వీడియో మొత్తం దగ్గర నుంచి తీసేదానండి. ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కదా, అట్లానే జూమ్ చేసి వీడియో తీసేదాన్ని. ఇవన్నీ వస్తువులండి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. వంటకు సంబంధించిన సామాన్ మొత్తం ఒక దాంట్లో వేసానండి. ఇంకో దాంట్లో అన్ని డబ్బాలలో వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం, వంటకు సంబంధించిన సామాన్ మొత్తం ఇంకో దాంట్లో వేసుకున్నాను. ఇదేమో హోమ్ మేడ్ గరం మసాలా అని వీడియో చేశానండి. ఆ మసాలా అది ఒక పొయ్యితో పాటు ఇంకో పొయ్యి కూడా వచ్చిందండి. ఇది ఎక్కువ వాడలేదండి. ఆ ఒక్క పొయ్యితోనే వంట చేసేదాన్ని. ఇది కూడా ఉంది 2 పొయ్యిలది. ఇది ఒక కుండ అండి. ఇది బయట నుంచి తీసుకున్నాము. దీంతో కూడా వీడియోలు చేశానండి. కొన్ని వీడియోలు మట్టి పాత్రలో చేశానండి. మట్టి గ్లాస్ కూడా ఉందండి. ఈ మట్టి పాత్రలలో వంటలు చేసేదాన్ని. మట్టి పాత్రలలో వంటలు చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. ముందు గోడ మొత్తం ఈ రకంగా ఉండేదండి. పెయింట్ వేస్తే ఈ రకంగా అయ్యింది. ఆ పెయింట్ కూడా 2-3 సార్లు వేసాము. ఇది ఆయిల్ క్యాన్ అండి. ఎంత చిన్నగా ఉందో చూడండి. ఈ గడ్డి మ్యాట్ కూడా మీషోలోనే తీసుకున్నాము. ఇవి 3 వచ్చాయండి. ఇవి కూడా వేసి వీడియో చేసామండి. మినీ కుకింగ్ జోన్ ఛానల్ పెట్టి మొత్తం పల్లెటూర్లలో ఏ విధంగా ఉంటుండే, వెనకటి కాలంలో ఏ రకంగా వంటలు చేస్తుండే అన్ని ఈ వీడియోస్ లో చూపించామండి. మినీ కుకింగ్ జోన్ ఛానల్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇవేనండి. ఇన్ని వస్తువులు ఉపయోగించే వాళ్ళము. అంతేనండి. మినీ కుకింగ్ జోన్ కి సంబంధించిన వస్తువులు. మీకు ఈ వీడియో మొత్తం చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. మొత్తం ఇల్లు ముందు ఇలా సెట్ చేసిన తర్వాత నేను పక్క కూర్చొని ఒక చెయ్యి కనిపించే విధంగా వీడియోలు చేశాను. వీడియోలు చేయాలంటే మెయిన్ గా ఉండేది ట్రైపాడ్ అండి. ట్రైపాడ్ కూడా తీసుకున్నాము. అలాగే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాము. ఇవి ఐస్ క్రీమ్ చేసేటి అండి. ఇవి కూడా మేము మీషోలోనే తీసుకున్నాము. ఇందులో ఐస్ క్రీమ్ వేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ క్రీమ్ అవుతుందండి. ఈ వీడియోలు కూడా చేసాము. ఇంకా కొన్ని కూడా తీసుకున్నామండి. అవన్నీ చూపించట్లేదు. అంతేనండి. మినీ కుకింగ్ జోన్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇవి. ఇన్ని గణం ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుతుంది ఖచ్చితంగా మీకు.